సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం సెయింట్ ఆంటనీస్ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు చైర్మన్ ఆంతోనీరెడ్డి గారిని మరియు ప్రిన్సిపాల్ ఆనంద్ గారిని, మిగతా ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. తదుపరి విద్యార్థులందరూ ఉపాధ్యాయులతో కలిసి కేక్ కట్ చేసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఆంతోనీరెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ప్రిన్సిపల్ ఆనంద్ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగి మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను అభినందిస్తూ వారి భవిష్యత్తు ఉన్నత దిశలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొని ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. Good afternoon to everyone. I'm so glad and happy that standing before you to speak about 10th class result CBSE 25-26. సో ఈరోజు గత వారం కిందట CBSE రిజల్ట్ వచ్చిన తర్వాత మన సెయింట్ ఆంటనీస్ సదాశివపేట స్కూల్లో 482-481 అవుట్ ఆఫ్ 500 మార్క్స్ తోటి 100% రిజల్ట్ తోటి అందరు విద్యార్థులు మంచి స్కోర్ సాధించారు. First of all, I thank all the parents for their support and trusting us, our school. So then next I congratulate all the teachers for their continuous efforts and dedication. Then I thank principal, vice principal, coordinator and all the admin and non-teaching staff. వీళ్ళందరి సహకారంతో మరి ఈరోజు పిల్లలు మంచి మార్కులు సాధించారు. అంటే మార్కులు ఒక సాధన మాత్రమే, మార్కులతో పాటు మంచి నాలెడ్జ్ తోటి ఈరోజు వాళ్ళు మన పాఠశాలను వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళబోతున్నారు. ఈ సమయంలో వాళ్ళందరినీ మరి ఒకసారి అభినందిస్తూ వారు ఇంకా రాబోయే రోజుల్లో మంచి నాలెడ్జ్ని సంపాదించుకొని ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని ఆశిస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని దీవిస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులందరినీ మరి ఒకసారి అభినందిస్తూ ఎల్లవేళలా వారి సహకారంతో మన సదాశివపేట పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాల వారికి మంచి విద్యని అందిస్తూ విద్యతో పాటు భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ స్కిల్స్ని వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తామని ఆశిస్తూ మీ అందరి సహకారాలతో ఈరోజు విజయానికి ఒక మూలం ఇది. మీ సహకారంతో మేము ఇది సాధించగలిగాం కాబట్టి ఎల్లవేళ ఇదే సహకారంతో మేము ముందుకెళ్తామని ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.